తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రత ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ ఛాంబర్లో రివ్యూ చేశారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జేడీ సెక్రటరీ రఘునందన్ రావు, పోలీస్ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలని సూచించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సహకారం అందించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని చెప్పారు. శాసనసభ, శాసన మండలి సమావేశాలు సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే సమర్థవంతమైనదని, మీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. సభ సజావుగా జరగడానికి పూర్తి సహకారం అందిస్తామని చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. సభ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియాలన్నారు. మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బురద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది. అసలు ఈ భారీ నుంచి భారీ వర్షాలు వస్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు.
వారిని ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పేదలపై పగ ఎందుకు? ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతుల పథకం భూసేకరణ కోసం ఇంతటి దుర్మార్గం ఎందుకని నిలదీశారు. అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా అని ప్రశ్నించారు. మొన్న లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై ప్రభుత్వం సాగించిన అఘాయిత్యాలనే కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మీ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, కానుకుర్తి ప్రజలకు తాము అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి విమర్శించారు. ములుగు జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గోవిందరావుపేట, ములుగు తదితర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీతక్క ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. యూరియా వాస్తవానికి గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 10,000 మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు తీసుకురాగలిగినాం. అయినా కూడా కొంత కొరత ఉంది. కొంత మీకు కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ రకరకాల యుద్ధాలు, రకరకాల వాతావరణం అని వారు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, వస్తుంది ఇవాళ కొంత యూరియా వస్తుంది, మొన్న కొంత వచ్చిందని. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అదే కాకుండా మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువనే తేయగలిగినాం. అయినా కూడా కొంత కొరత, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా మేము పోలీస్ అధికారులను ఎక్కడెక్కడన్నా ఎవరైనా కావాలని స్టక్ చేస్తున్నారా అనేది కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి 10,000 మెట్రిక్ టన్నులు, ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ములుగు జిల్లాకు వచ్చింది. ఈ రోజు కూడా ఇంకా వస్తుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. రైతులకు మొట్టమొదటిసారి దేశంలో ఏకకాలంలో ఆనాడు ఉన్న రుణాలని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా సన్నవడ్లకు 500 బోనసు, అదే కాకుండా ఇవాళ అత్యధికంగా కరెంటు విషయంలో కూడా ఆనాడు మొట్టమొదటిసారి ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చింది కూడా కాంగ్రెస్. కాబట్టి రైతన్నలు ఎవరు కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. యూరియా వాస్తవానికి గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 10,000 మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు తీసుకురాగలిగినాం. అయినా కూడా కొంత కొరత ఉంది. కొంత మీకు కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ రకరకాల యుద్ధాలు, రకరకాల వాతావరణం అని వారు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, వస్తుంది ఇవాళ కొంత యూరియా వస్తుంది, మొన్న కొంత వచ్చిందని. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అదే కాకుండా మేము లాస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం మూసివాగులో రాత్రి కాలు జారి పడిపోయిన యువకుడు అనుకుంట్ల మత్స్యగిరిని సహాయక సిబ్బంది ఎటకేలకు కాపాడారు. గత రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినా చీకటి పడడం, మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో సుమారు 12 గంటలుగా యువకుడు సహాయం కోసం ఎదురు చూశాడు. రాత్రి మొత్తం నీళ్లలో ఉన్న యువకుడిని ఈరోజు ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. జరుగురమ్మా మీరు జరగండి.
జరుగురమ్మా మీరు జరగండి కొంచెం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం మూసి వాగులో రాత్రి కాలు జారి పడిపోయిన యువకుడు అనుకుంట్ల మత్స్యగిరిని సహాయక సిబ్బంది ఎట్టకేలకు కాపాడారు. గత రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినా చీకటి పడడం, మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో సుమారు 12 గంటలుగా యువకుడు సహాయం కోసం ఎదురుచూశాడు. రాత్రి మొత్తం నీళ్లలో ఉన్న యువకుడిని ఈరోజు ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. జరుగురమ్మా మీరు జరగండి కొంచెం. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మూసీలో వరద ఉధృతి చాలా ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మూసీ నది ఉధృతి గంటగంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించేసి హైదరాబాద్ నుండి మూసీ అనేది అంటే బీబీ నగర్, భువనగిరి తదితర ప్రాంతాలుగా వస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో నిన్న రామన్నపేట మండలము లక్ష్మాపురం అనే ప్రాంతం వద్ద ఒక మత్స్యగిరి అనే యువకుడు ప్రమాదవశాత్తు మూసీ నదిలో కాలు జారి పడి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని ముందుగా గుర్తించలేకపోయారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ యువకుడి యొక్క అరుపులు విన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఆ మూసీ ఉద్యోగి కొంత దూరము కుర్స్తాలో కొట్టుకుపోయిన పరిస్థితి. అదే సమయంలో ఒక చెట్టును పట్టుకొని మాత్రం ఆ యొక్క యువకుడు మాత్రం ప్రాణాలు దక్కించుకోగలిగాడు. నిన్న రాత్రి నుండి అంటే సాయంత్రం నుండి కూడా ఆ యువకుడు మూసి వాగులలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ విషయం సమాచారం అనుకున్నటువంటి పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది పూర్తిగా అక్కడికి చేరుకున్న ఆ యువకుని రక్షించే ప్రయత్నం చేశారు. కాకపోతే మూసి ప్రవాహం అనేది చాలా ఉధృతంగా ఉండటము, అదేవిధంగా చీకటి పడడంతో మాత్రము ఏ విధంగా రెస్క్యూ చేయడానికి మాత్రం వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు ఉదయమే పోలీసులు ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వీరు వెళ్లేసేసి ఆ యొక్క యువకుని మాత్రము క్షేమంగా బయటికి తీసుకుని రావడంతో మాత్రం అందరూ చూపించిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుండి కూడా యువకుడు మాత్రము తన యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నందుకు ఒక చెట్టు సహాయంతో మాత్రం తన యొక్క ప్రాణాలని దక్కించుకున్నాడు. ఇది ప్రమాదవశాత్తు కాలు జారి పాటం వల్ల జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అప్పటికీ కూడా పోలీసులు చాలా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే మూసీ ఉధృతి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎవరు కూడా మూసి ఒడ్డున ఉండే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ఆ యొక్క కన్వర్ట్స్ పైన నుండి ఈ యొక్క వరద ఉధృతి పోతుంది కాబట్టి ఎవరు కూడా దాటే ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నప్పటికీ మాత్రము కొంతమంది మాత్రము అంటే కొన్ని అత్యవసర సందర్భంలో బయటకు వెళ్ళి రావాల్సిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత ధైర్యం తీసుకుని వెళ్తున్నారు. ఇదే సమయంలో మాత్రము తమ యొక్క ప్రాణాలతో కూడా తెచ్చుకున్న పరిస్థితి ఉంది. నిన్న మాత్రము మత్స్యగిరి అనే యువకుడు మాత్రము ఒక జారిపడినప్పటికీ కూడా ఒక చెట్టు సాయంతో మాత్రము అతను తన యొక్క ప్రాణాలు మాత్రం రక్షించుకున్నాడు. ఈ రోజు మాత్రము ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది మొత్తం కూడా రెస్క్యూ చేసేసి మాత్రం ఆ యువకుని ప్రాణాలను అయితే కాపాడగలిగారు. అనిల్, రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.
వర్షాలు తగ్గినా వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించిన గ్రామాలు వరద తాలూకు భయం నుంచి బయటపడడం లేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. ఎవరు కూడా ఏం మిగిలే పరిస్థితి. రికార్డు స్థాయి వర్షంతో కకావికలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి బయటపడుతుంది. జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడై ఒక్కో ఇంటో లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలను బాధితులు వెతుక్కుంటూ కనిపించారు. జిల్లాలోని రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, రామారెడ్డి, పాల్వంచ, లింగంపేట మండలాలు వరదలతో అల్లాడిపోగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారి 44పై రోడ్డు ఒకవైపు కుంగింది. మరమ్మతులు చేపట్టగా ఒకవైపు మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో పాటు మంచిరా, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హంగర్గా, ఖండగావ్, కొప్పర్ల, ఖాజాపూర్, సాలూర గ్రామాలలో శ్రీరామ్ సాగర్ వెనుక జలాలు చుట్టుముట్టడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేంజల్ మండలంలోని కందకుర్తి సమీపంలోకి గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నవిపేట మండలంలోని మిఠాపూర్, ఆల్జాపూర్ చుట్టూ గోదావరి జలాలు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తుంగిని గ్రామ సమీపంలో ఉన్న దేవాలయంలో పూజారి మరో 6 ఉండగా వీరిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రాన్ని వరద ముంచేసింది. ఎటు చూసినా గంగమ్మ పరుగులు తీసి భయపెట్టింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్ల వరద రావడంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంతో కనిపించింది. నదికి ఇరువైపులా ఒడ్డును తాకుతూ నిండుగా ప్రవహించడంతో సమీప గ్రామాల నుంచి వచ్చే వరద గోదావరిలో కలవకుండా ఒత్తిడి రావడంతో ఆ నీరంతా బాసరలో చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1983 తర్వాత 42 ఏళ్లకు మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తింది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లలోకి వరద చేరింది. గోదావరి పుష్కర ఘాటు వరకు వెళ్లే మార్గం జలమయమైంది. ఈ మార్గంలోనే ఓ ఇంటిలో ఉన్న 15 మంది చిక్కుకోవడంతో వారిని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. బాసర మండలం టాక్లీ, తొండాపూర్, బిద్రెల్లి, ఓని, కౌటా, సాలాపూర్, సావర్గావ్, లాబ్ది గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అవన్నీ కూడా ఏదన్నా పెట్టేసుకుని వెళ్ళిపోండి.
టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు యుఎస్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పిచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతించారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. కోర్టు పక్షపాతంగా తీర్పు చెప్పిందని విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, చివరకు అమెరికాను గెలుస్తుందని ట్రంప్ అన్నారు. కోర్టు చెప్పినట్లు సుంకాలను తొలగిస్తే దేశ చరిత్రలోనే అదొక గొప్ప విపత్తు అవుతుందని అన్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉందని, సుంకాలను మానేస్తే మరింత పడిపోతుందని అన్నారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి సుంకాలు ఒక్కటే మార్గమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా నాశనం కాకుండా ఉండాలంటే సుంకాలను విధించాల్సిందేనని అన్నారు. యుఎస్ కార్మికులను కాపాడాలంటే, ఇక్కడ తయారీదారులను, రైతులను కాపాడాలంటే సుంకాలను విధించాల్సిందేనని చాలా గట్టిగా చెప్పారు. టారిఫ్ లాశయంతో అమెరికాను బలమైన ధనిక దేశంగా మారుస్తున్నామని ట్రంప్ సమర్థించుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అమల్లోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. అంతకుముందు బేస్ 10% ఉండగా దాన్ని 25, 35, 50, 100 అంటూ తన ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. కెనడా, మెక్సికో, చైనాలపై అన్నిటికంటే అత్యధికంగా టారిఫ్లను విధించారు. ఇక భారత్పై తొలుత 26% టారిఫ్లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతుందని, అనంతరం వాటిని 50% పెంచారు. దీంతో ప్రస్తుతం అమెరికాతో చాలా దేశాలకు వాణిజ్య యుద్ధం నడుస్తుంది. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు యుఎస్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతించారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. కోర్టు పక్షపాతంగా తీర్పు చెప్పిందని విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, చివరకు అమెరికాను గెలుస్తుందని ట్రంప్ అన్నారు. కోర్టు చెప్పినట్లు సుంకాలను తొలగిస్తే దేశ చరిత్రలోనే అదొక గొప్ప విపత్తు అవుతుందని అన్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉందని, సుంకాలను మానేస్తే మరింత పడిపోతుందని అన్నారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి సుంకాలు ఒకటే మార్గమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా నాశనం కాకుండా ఉండాలంటే సుంకాలను విధించాల్సిందేనని అన్నారు. యుఎస్ కార్మికులను కాపాడాలంటే, ఇక్కడ తయారీదారులను, రైతులను కాపాడాలంటే సుంకాలను విధించాల్సిందేనని చాలా గట్టిగా చెప్పారు.
టారిఫ్ల సాయంతో అమెరికాను బలమైన ధనిక దేశంగా మారుస్తున్నానని ట్రంప్ సమర్థించుకొచ్చారు. నేడు చైనాకు భారత ప్రధాని మోడీ వెళ్లనున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో 2 సార్లు సమావేశం కానున్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోడీ సాయంత్రం చైనాలోని తియాన్జిన్ చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం జిన్పింగ్తో తొలిసారి భేటీ అవుతారు. ఎస్సీఓ సమావేశ అధికార విందుకు ముందు మరోసారి వీరిద్దరూ భేటీ కానున్నారని సంబంధిత అధికారులైతే తెలిపారు. సెప్టెంబర్ 1న మోడీ ఎస్సీఓ సదస్సులో పాల్గొంటారు. అదే రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు వేయడంతో పుతిన్, జిన్పింగ్ చర్చలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.